హాయ్ అందరికి చూడండి మంచము నిన్న రాత్రి ఒకటి వెళ్ళాను ఇప్పుడు మళ్ళా ఇంకొక మంచం అల్లుతున్నాను. మంచం ఎలాగ అల్లాలనో మీరు కూడా ఒకసారి గమనించండి. పొత్తు నొప్పులు కింద వేసి మంచం అల్లాలంటే వంకొని అల్లాలంటే చాలా కష్టము, నడుములు అన్నీ నొచ్చాయి. అందుకని కింద లేకుండా నిలబెట్టి మంచం అల్లుతున్నాను. మంచం బాగా అంతా అయిపోయినాక మళ్ళీ వీడియో పెడతాను. ఒకసారి చూడండి. అందరికి నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఇదంతా మళ్ళీ వచ్చేసి పైకి అన్ని జరపాలి, ఇక్కడనే కాదు మళ్ళీ అంతా జరుపుకుంటా ఇలాగ ఏడన్న పనేది ఇట్లా చూసుకొని ఇలా అంతా పైకి ఇట్లా అనాలి, తన్నుకుంటా జరుపుకోవాలి. మళ్ళీ వచ్చేసి బిగియాలంతా నీట్గా. చాలాసేపు వంకొని అల్లలేను కాబట్టి నేనైతే ఇక్కడ పైన గోడకు కడ్డీలకు ఆనించుకొని ఇలాగ అల్లుకుంటా పోతాను. మళ్ళీ వచ్చేసి అన్నీ బిగించుకొని నీట్గా తయారు చేసేస్తా. బాగా టైంగా పొద్దుపోయేదానికి కూడా బాగుంటుంది. చూడండి, మీరు కూడా ఇలాగ నేర్చుకొని మంచాలు అల్లేది ప్రయత్నించండి. ఎప్పుడు చూసినా మగవాళ్ళు అల్లేలా ఆడవాళ్ళు అందుకోవాలంటే కుదరదు. మన ఆడవాళ్ళు కూడా నేర్చుకోవాలి మంచాలు అల్లేది. మన వాళ్ళు కూడా నేర్చుకొని ఇలాగనే చేయాలి. ఎప్పుడు చూసినా మగవాళ్ళ మీదనే మనం ఆవేశంగా ఉండకూడదు. మనం కూడా మనమంటూ ఒక మంచాలు అల్లేది కానీ ఒక ఇసనకారాలు అల్లేది కానీ అన్నీ మనం నేర్చుకోవాలి. ఇంక అలాగనే ఇక్కడ కూడా చూడండి, ఇది కూడా నులకల మంచం నేనే అల్లాను. ఇది కూడా నులకల మంచం అల్లుతాను, నవారు అల్లుతాను. అయ్యో, ఈ నులకల మంచాలు కూడా నాదే ప్రయత్నం, నేనే సొంతంగా అల్లుతాను. ఇది కూడా మళ్ళీ ఒక రోజు అల్లాలి. ఇది కూడా వీడియో తీసి పెడతాను నేను అల్లేటప్పుడు. ఇక్కడ వచ్చేసి ఇది అల్లుతున్నాను. మనం అన్నీ వాళ్ళ మీదనే పడకూడదు. ఆడళ్ళు కూడా కొంచెం అప్పుడప్పుడు అన్నీ సెట్ చేసుకొని నేర్చుకోవాలి. పొద్దు నొప్పులు మన ఇంటి దగ్గర ఉండరు. సరే అయితే అందరికి చూడండి, ఇలాగనే మేము చేసే అల్లకం కూడా మీరు కూడా చూసుకొని గమనించి అందరూ బాగా నేర్చుకోవాలి. ఆడపిల్లలు, బిడ్డలు, కోడళ్ళు, మనవరాళ్ళు అందరికీ నేర్పించుకోండి మీరు కూడా. హాయ్ అండి, అయిపోయింది. మంచం అంతా అయిపోయింది. అల్లే బాధ్యత లేదు. ఈ మంచం అల్లిన వాళ్ళు అడ్డం ఎప్పటికైనా అడ్డం పడుకోవాలి. చూడండి, మేము కూడా అడ్డం పడుకున్నాము. అందరికీ నచ్చినట్టయితే లైక్ కొట్టండి. బాయ్.